నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో. నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో. యేసెనా మంచి కాపరి, యేసెనా గొప్ప కాపరి, యేసెనా ప్రధాన కాపరి, యేసెనా గొప్ప కాపరి, యేసెనా ప్రధాన కాపరి, యేసెనా ప్రధాన కాపరి, యేసెనా ఆత్మ కాపరి, యేసే నన్ను కొన్న కాపరి, యేసే నాలో ఉన్న కాపరి, యేసే నన్ను కొన్న కాపరి, యేసే నాలో ఉన్న కాపరి. నూతన గీతము పాడెదము నా ప్రియుడు. పాడదాం నోరు తెచ్చి అందరం. నూతన గీతము పాడెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించడానికి ప్రభు కృప అనుగ్రహిస్తున్నారు. గడిచిన వారం నుండి మార్కు సువార్తని మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరి ఈరోజు మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఆఖరి అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సహజంగా కుష్ఠరోగి మనుషుల మధ్యలో తిరగకూడదు. కుష్ఠరోగి పాలెం వెలుపల ఉండాలి. వారి ఇల్లులు లేక వారి యొక్క గుడారాలు, వారి నివాస స్థలాలు ఊరి అవతల ఉంటాయి. వారు ఎంత ధనవంతుడైనా ఎంత గొప్పవాడైనా కుష్ఠరోగం వచ్చిందంటే వారు తమ ఇంటి నుంచి తరిమివేయబడతారు. ఎందుకంటే ఇది అంటురోగం అని భావించి ప్రజలు దీన్ని అసహించుకుంటారు. వీడు శాపగ్రస్తుడు అని చూస్తారు. కుష్ఠరోగం ఎంత ప్రమాదకరమైందంటే అది మనిషిని రూపం లేకుండా చేస్తుంది. వారి వేళ్ళు తినేస్తాయి, వారి చర్మము, వారి నరములు, వారి ఎముకలను కూడా నాశనం చేసే రోగము కుష్ఠరోగం. వారిని అందవిహీనులుగా చేస్తుంది. వారి ముక్కు ఉండదు, వారికి పెదాలు ఉండవు, వారి కనుబొమ్మలు ఉండవు, కాళ్ళవేళ్ళు ఉండవు, చేతుల వేళ్ళు ఉండవు. చూడటానికి అసహ్యకరంగా ఉంటారు. వారిని ఒక దుర్వాసన, వారి శరీరం నుండి రసి కారుతూ ఉంటుంది. ఎవరు వారిని చూసి ఇష్టపడేవారు కాదు. అంత శాపగ్రస్తమైన రోగం అది. వీళ్ళు తలదూకోకూడదు, వీరు మంచి బట్టలు వేసుకోకూడదు. వీరికి ఏదైనా అవసరత బట్టి ఊరికి రావాలంటే వారి వస్త్రములు పెదాల వరకు కప్పుకొని నేను అపవిత్రుణ్ణు అని అరుచుకుంటూ రావాలి. ఒకవేళ ఆయన అరవలేదంటే రాళ్ళతో కొట్టేసేవారు. భయంకరమైన దుస్థితి ఈ కుష్ఠరోగం. అయితే ఈయన ఎక్కడో విన్నాడు, యేసు ప్రభు మాత్రమే నన్ను బాగు చేయగలడు అని వినుంటాడు. యేసు ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని వినుండొచ్చు. దయ్యము నుంచి విడుదల, రోగం నుంచి స్వస్థత యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. కాబట్టి నా రోగానికి కూడా బాగు చేయగలవాడు యేసే అని వినుంటాడు. ప్రభుత్వం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి యేసు కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. యేసు ప్రభు కుష్ఠరోగిని పట్టుకున్నాడండి. యేసు ప్రభు ఎంత కనికరం గలవాడండి. కుష్ఠరోగం పట్టుకున్నాడంటే అది సాధారణమైన కార్యం కాదు. కుష్ఠరోగులకి ఆమడ దూరం ఉండేవారు. కుష్ఠరోగి ఒక వీధులు నడుస్తున్నాడంటే ఆ వీధుల్లో అందరూ దూరం దూరం జరిగిపోయేవారు. ఆ కుష్ఠరోగి నడుస్తున్న వీధిలో గుడ్లు అమ్ముతున్నారు అనుకుంటే ఒక పక్క, ఆ దారిలో కుష్ఠరోగి నడిచే గుడ్లు కొనుక్కునేవారు కాదు. కుష్ఠరోగి నడుస్తుంటే ఆ వీధిలో బావిలో నీళ్ళు ఎవరు తాగేవారు కాదు. ఆ రోజంతా ఆ సంతలో సరుకులు ఎవరు కొనుక్కునేవారు కాదు. కుష్ఠరోగి నడిచాడు దారిలో అనుకునేవారు. అంత అసహించుకున్న కుష్ఠరోగిని యేసు ప్రభు చేయి చాచి నాకిష్టమే,
శుద్ధుడోకము అని ప్రభు అతన్ని ముట్టినట్లుగా మనం గమనిస్తాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. యేసు ప్రభు ఆ మాట చెప్పాడో లేదో కుష్ఠరోగి బాగైపోయాడు. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, ఎవరితో ఏం చెప్పొద్దు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును ఎవరు కనపరుచుకోవాలి? యాజకుని కనపరుచుకోవాలి. యాజకుడు రోగాన్ని నిర్ధారించేవాడు యాజకుడే. ఆ యాజకుడే ఇది కుష్టు అని చెప్పేవాడు, కుష్టు పోయింది అని చెప్పేవాడు. కాబట్టి యాజకుడు అనుమతి ద్వారానే సమాజంలోకి అతడు రావాల్సింది. కాబట్టి నీ దేహమును యాజకుని కనపరుచుకొని నువ్వు శుద్ధుడైనందున మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. మోషే నియమించిన కానుకను చెల్లించాలి. మోషే నియమించిన కానుకేంటి? కుష్ఠరోగి తాను బాగుపడిన తర్వాత యాజకుడు నియమించిన కానుకను చెల్లించాలి అని చెప్పాడు ప్రభు. సరే, కుష్ఠరోగి ఎలా తీసుకురావాలో చూద్దామా? 14వ అధ్యాయంలో లేవ్యకాండం, కుష్ఠరోగి పవిత్రుడు నిర్ణయించిన దినమున వాని గూర్చి విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావాలను. యాజకుడు పాలెం వెలుపలికి పోవలను. యాజకుడు వాని చూచినప్పుడు కుష్ఠిపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరిన వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలు, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలను. ఇప్పుడు యాజకుని దగ్గరికి ఏం తీసుకురావాలి? 2 పవిత్ర పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణము నూలు, హిస్సోపును తీసుకురావాలి. 5వ వచనంలో, అప్పుడు యాజకుడు పారునీటి పైన మంటి పాత్రలో ఆ పక్షుల్లో ఒకదాన్ని ఆజ్ఞాపించి ఒకదాన్ని చంపుతాడు. చంపిన తర్వాత ఆ రక్తమంతా పాత్రలో ప్రోక్షించి మరో బ్రతికిన పక్షితోటి హిస్సోపు, రక్తవర్ణపు నూలు, దేవదారు కర్ర, హిస్సోపు అంటే ఒక మొక్క అన్నమాట, వాటన్నిటినీ ఆ రక్తంలో ముంచి ఆ కుష్టి పొడ నుంచి శుద్ధి పొందగోరిన వాని మీద 7 సార్లు చల్లుతాడు. ఇలా చల్లి ఆ తర్వాత బ్రతికిన పక్షిని అలా గాల్లో ఎగిరేస్తాడు. ఇదేం సూచిస్తుందంటే, ఈ కుష్టి రోగి సమాజంలోకి రావాలి అంటే ఒక పక్షి మరణించింది, అదే మరణపు గుర్తుతో మరో పక్షి ఎగురుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని సూచిస్తున్నట్లుగా గమనిస్తున్నాం. కుష్టి పొడ ఇది పాపాన్ని సూచిస్తుంది. పాపం నుంచి విడుదల పొందాలి అంటే, పాపం నుంచి రక్షణ పొందాలి అంటే ఆయన రక్తము చేత కడగబట్టం మాత్రమే కాదు, యేసు మన కొరకు మరణించి సమాధిని గెలిచి 3వ దినమున తిరిగి లేవాలి అన్న సత్యాన్ని ఈ సంగతి మనకి తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి కుష్టి పొడగలవాడు బాగైన తర్వాత ఏం చేశాడు? అయితే వాడు వెళ్ళి దాన్ని గురించి విస్తారంగా ప్రకటించెను. సంతోషము కొలది ఇంకా చెప్పకుండా ఉండలేకపోయాడు. కుష్ఠరోగికి చెప్పొద్దు అంటే చెప్పాడు. మరి మన విషయం కొద్దాం, మనల్ని చెప్పండి అంటే మనం చెప్పలేకపోతున్నాం. మార్కు సువార్త 16:15, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, ఇది దేవుని ఆజ్ఞ. మనం ప్రకటించండి అంటే ప్రకటించట్లేదు, కానీ ప్రకటించొద్దు అంటే ప్రకటించాడు. మీరు ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని పని మనం చేస్తున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతులకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉన్నాడు. కుష్టి రోగి ఏ విధంగా స్వస్థత పొందాడో మేము చూసాం. అవును, పాపమన్ని కుష్ఠరోగం నుంచి మమ్మల్ని బాగు చేయటానికి కల్వరి శిలువలో మా కొరకు నలగొట్టబడ్డావు. మా కొరకు శ్రమను, నిందను, అవమానాన్ని భరించావు. మాకు ఇచ్చిన రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణ బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున అతనిగా బ్రతున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.